ఎన్నికలకు లైన్ క్లియర్ అట. త్వరలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎలక్షన్స్ తొలి నోటిఫికేషన్. ఎన్నికలు వద్దు విలీనమే ముద్దు అంటున్నటువంటి కార్మిక సంఘాలు చిక్కుముడి విప్పేందుకు సర్కారు కసరత్తు. సో అంత జరిగినటువంటి ఆర్టీసీ సమ్మెకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి, ప్రభుత్వం ఒప్పుకున్నది. మళ్ళీ ఇప్పుడు కొర్రీలు పెడుతున్నది. సో ఎన్నికలు ఫస్ట్ పెట్టి కొంత తాత్సారం చేద్దాం దానిలో, కానీ ఎన్నికలు వద్దు మాకు విలీనమే ముద్దు అనేటువంటి కోణంలో వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు? ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాలు, కార్మికులందరూ కూడా. సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల వరకు యాజమాన్యం ప్రభుత్వం సర్వం సిద్ధం చేశాయి. ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి ఉత్కంఠకు, అనుమానాలకు తెరదించుతూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మేరకు 2-3 రోజుల్లోనే ఎన్నికల ఫస్ట్ నోటీస్ వెలువడినట్లు అధికార వర్గాల సమాచారం. ఎన్నికల కసరత్తు మోనం. ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించినటువంటి జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి పోలింగ్ బూత్ల వివరాలు, బూత్ ఇన్ఛార్జీల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే జాయింట్ లేబర్ కమిషన్కు అందజేసింది. ఈ భేటీల అనంతరం యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా అధికారికంగా ప్రారంభం కానుంది. ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రక్రియ ముగిసేలా నిరంతర సమన్వయం చేసుకొని చెప్పేసి ఆల్రెడీ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. ఆ కసరత్తు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు కార్మికులు ఏమనుకుంటారు? మాకు ఎన్నికలు వద్దు, మాకు విలీనమే ముద్దు. సో ఒకవైపు యాజమాన్యం ఎన్నికలకు చకచక ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు కార్మికులు మాత్రం భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. మాకు ఎన్నికలు వద్దు, ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనే డిమాండ్ కార్మికుల నుంచి, అన్ని సంఘాల నుంచి బలంగా వినిపిస్తుంది. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని కొన్ని కార్మిక సంఘాలు ఉవ్విలుడుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేకపోతున్నాయి. ఒకవేళ ఎన్నికలకు మొగ్గు చూపినట్లు కనిపిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అంటూ కార్మిక సంఘాలు కూడా ఇదే పైకి రాగని తెస్తున్నాయి. సో ప్రభుత్వ వ్యూహం ఏంది? ఎన్నికలు పెడితే కొంచెం తాత్సారం జరుగుతుంది, తర్వాత మెల్లమెల్లగా చర్చలు అదనుకుంటూ తాత్సారం చేయొచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన మరోలా ఉంది. గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను ఆర్టీసీ ప్రభుత్వాలు విలీనం చేసే ప్రక్రియలో భాగస్వాములు చేయాలని భావిస్తుంది. చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఉన్న సంఘం ఉంటేనే విలీన ప్రక్రియ సులువు అవుతుందని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పటికే రిటర్నింగ్ అధికారిని నియమించి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల తీరు ఎలా ఉండబోతున్నది తెలుస్తుంది. సో అందులో 100% తెలంగాణకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళే గుర్తింపు సంఘంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఐఎన్టీసీ కూడా కొంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నది. చూద్దాం మరి కొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.